నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రీయాలతోటి, సిరి సంపదలతోటి, సుఖశాంతులతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామండి. సంతోషం గురుగారు. గురుగారు, మీరు వచ్చేసి అంటే గురుడి సంచారం వలన ఏ రాశికి ఎలా ఉంటుంది అని అయితే మనం గత వీడియోలో తెలియజేసాం. ఇప్పుడు వచ్చేసి గురుగారు, జనరల్గా ఈ గురు సంచారం జరుగుతున్న సమయంలో కొన్ని రకాల మార్పులు అంటే ముఖ్యంగా ప్రమాదాలు చూస్తామని కూడా మీరు తెలియజేశారు గురుగారు. అవునండి. మీరు వచ్చేసి దాన్ని అంటే ఒక అనాలిసిస్ ప్రకారం అయితే క్లియర్గా చెప్తాను అన్నారు. సో అంటే ఈ విషయాలు మనం ఎందుకు చెప్తున్నాం అంటే భయపెడతానికి కాదు, ముఖ్యంగా జాగ్రత్త పడతారు అని అయితే తెలియజేస్తున్నాము. అలాంటివి జరగకూడదు అని మేము కోరుకుంటున్నాము. సో తప్పకుండా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. చెప్పండి గురుగారు, అంటే ఈ మార్పు వలన ఈ పరాభవనామ సంవత్సరంలో వైశాఖ మాసం వెళ్ళి జ్యేష్ఠ బహుళ పాడ్యమి దగ్గర నుంచి జ్యేష్ఠ మాసం అంతా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి జనాలు అంటే ఈ జ్యేష్ఠ మాసంలో కొంచెం వాహన ప్రమాదాలు బహు ఎక్కువగా ఉన్నాయండి. తెలుగు రాష్ట్రాలు అనుకున్న తెలంగాణ మరియు ఆంధ్ర కానీ లేదా గుజరాత్, రాజస్థాన్లో కానీ చాలా జాగ్రత్తలు వహించాలి. ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక అనాలిసిస్ చేసి మే 23, 2026 తారీఖున వరంగల్ మరియు ఖమ్మం ఏరియాలో వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వరంగల్, ఖమ్మం వెళ్ళి వాళ్ళు ఎవరెవరు ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. వరంగల్ మరియు ఖమ్మం వాళ్ళు వృషభ రాశిలో జన్మించిన వారు, మరియు సింహరాశిలో జన్మించిన వారు, మరియు వృశ్చిక రాశిలో జన్మించిన వారు, కుంభరాశిలో జన్మించిన వారు, మీనరాశిలో జన్మించిన వారు, ఈ 5 రాశులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ యొక్క మే 23వ తారీఖున ఖమ్మం మరియు వరంగల్ ఏరియాలో ప్రమాద హెచ్చరిక చాలా ఉంది. వాహన ప్రమాదాలు జరిగే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఒక బస్సు ఢీకొని యాక్సిడెంట్ అవ్వడం, ఒక బస్సు ఒక ట్రాక్టర్ని గుద్దేసి యాక్సిడెంట్ అవ్వడం, ఇలాంటివి జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రం తథ్యం. కాబట్టి నేను చెప్పిన 5 రాశుల వాళ్ళు ఆ వేళ తగు జాగ్రత్తలు తీసుకుని ఆ ఒక్కరోజు ప్రమాద హెచ్చరిక ఉంది కాబట్టి ఆ యొక్క ప్రాంతాలు వెళ్ళవలసిన వాళ్ళు కొంచెం మానుకుంటే బాగుంటుందని నా యొక్క విన్నపం. తదుపరి మే 27వ తారీఖు శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలు. మే 27వ తారీఖున శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలో వాహన ప్రమాదములు చాలా ఎక్కువగా ఉండును. 27వ తారీఖు ఎందుకంటే ఇది లగ్నాలతో కొన్ని నక్షత్రాల అనుసంధానంగా తీసుకొని పూర్వ సిద్ధాంత ప్రకారం సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క క్రమబద్ధీకరణ చేసి ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉంటాయి ప్రమాదముల హెచ్చరిక ఏమిటి అన్నది శాస్త్రరీత్యా, ప్రశ్నాశాస్త్రం రీత్యా తీసి ఇది గోప్యంగా ఉంచుకుంటే నా దగ్గరే ఉండిపోతుందని బయటికి ఓపెన్గా మీ యొక్క ఛానల్ ఆధ్వర్యంలో ముందుకు పెట్టడం జరుగుతోంది. మే 27వ తారీఖు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఏ రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా మేషరాశికి ఏం నడిచిన ప్రభావం కాబట్టి తూర్పు ప్రాంతంలో వెళ్ళడం నిషిద్ధము. మేషరాశి వారు ఒకళ్ళు, తదుపరి కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, తులారాశి వారు, ధనుసు రాశి వారు మరియు మకర రాశి వాళ్ళు. అంటే ఈ 5 రాశులు కంపల్సరీ అటువైపు ప్రాంతాలకి. ఏ ఊరండి? శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల్లో మే 27వ తారీఖున ప్రమాదపు హెచ్చరిక ఉంది. చాలా జాగ్రత్తగా ఉండవలెను. తదుపరి మే 30వ తారీఖు ఏలూరు మరియు భీమవరం ప్రాంతంలో, అంటే ఒక్కొక్క ఏరియా చెప్తున్నాను కదా, కంపల్సరీ ఆవేళ మీరు చూస్తారు పేపర్లో పడుతుంది ప్రమాదం జరిగింది గురువుగారు అని కంపల్సరీగా పేపర్లో కూడా వేయడం జరుగుతుంది. మే 30వ తారీఖు ఏలూరు మరియు భీమవరం ప్రాంతంలో పెను ప్రమాదములు జరిగే ఆస్కారములు ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఏ రాశి వాళ్ళు వెళ్ళకూడదు. ప్రధానంగా మిథున రాశి వాళ్ళు కానీ మే 30వ తారీఖు, తదుపరి సింహరాశి వారు కానీ లేదా వృశ్చిక రాశి వారు కానీ కుంభరాశి వారు కానీ ఈ 5 రాశులు వెళ్ళకూడదు. వెళ్తే ప్రమాద హెచ్చరిక కింద ఆస్కారాలు ఉంటాయి. అంటే ఆయుర్దాయాన్ని నిర్ణయించింది బ్రహ్మ కాబట్టి ఇది ముందుగా హెచ్చరించడం గల కారణం ఏమిటయ్యా అంటే మన యొక్క జాతకం రీత్యా ఆయుర్దాయ విషయంలో ఎలాగున్నా భార్య జాతకం రీత్యా కానీ పిల్లల జాతకం రీత్యా కానీ తల్లిదండ్రులు లేదా భార్య యొక్క రీత్యా భర్త యొక్క ఆయుర్దాయం నిర్దేశించబడుతుంది. ఓన్లీ ఒక వ్యక్తి జాతకం మీద ఆయుర్దాయం ఉన్నా తగ్గినా భార్య యొక్క జాతకం రీత్యా ఆయుర్దాయం పెరగడం లేదా పుత్ర సంతానం మొదట పుట్టిన పుత్ర సంతానం వల్ల వాడి ఆయుర్దాయం పెరగడం, తల్లికి చూసుకున్నట్లయితే ఆఖరణ పుట్టిన సంతానం వల్ల ఆయుర్దాయం పెరగడం,
ఈ రకంగా ఉంటూ ఉంటుంది. చాలామంది అంటారు ఈ ఆయుర్దాయం అన్న విషయంలో ఒక వ్యక్తి జాతకం రీత్యా పూర్ణ ఉద్దేశం తీసుకుని జరగడం కుదరదు. తదుపరి పౌర్ణమి అనగా 31 మే 2026న రాజస్థాన్ మరియు గుజరాత్లో భారీ ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. మే 31 పౌర్ణమి తిథి అయింది. ఆవేళ రాజస్థాన్ మరియు గుజరాత్ ప్రాంతాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ఆవేళ ట్రైన్ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేదా అగ్నికి సంబంధించిన ఫ్యాక్టరీలు తగలబడడం కానీ జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వహించండి. తదుపరి జూన్ 6వ తారీఖున విశాఖపట్నం ప్రాంతంలో, ఆంధ్రాలో విశాఖపట్నంలో జూన్ 6వ తారీఖున ఒక ట్రక్ వచ్చి ఒక 4 మనుషుల్ని ఆటోమేటికలీ డివైడర్లు కొట్టుకుని వెళ్ళిపోయే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది యాక్చువల్లీ నమ్మరు. ఇది ప్రశ్న శాస్త్రం రీత్యా ఎందుకు ముందుగా అనాలిసిస్ చేయడం అంటే మనం ఏదో హైలైట్ అవుదామనో ఛానల్ హైలైట్ చేద్దామని కాదు. దీని రీత్యా జనాలు సుఖశాంతులతో ఆయురారోగ్యశ్వర్యాలతో విరాజిల్లాలని నా ఆశయం. ఈ జూన్ 6వ తారీఖున ఏ రాశులు గురుగారు అని చూసుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటక రాశి వారు కానీ లేదా కన్యా రాశి వారు కానీ లేదా ధనుసు రాశి వారు కానీ కుంభము మరియు మీన రాశి వాళ్ళు, ఈ 5 రాశులు. ఏమిటి ఈ రాశి నోటికొచ్చి చెప్పేసాడని కాదు ఇక్కడ కావాల్సింది. కర్కాటక రాశికి చంద్రుడి అధిపతి, రాశి అధిపతి. అదే కన్యా రాశికి బుధుడి అధిపతి. ఇక్కడ ధనుసు రాశికి గురుడు అధిపతి, కుంభరాశికి శని అధిపతి, మీన రాశికి గురుడు అధిపతి. ఈ అధిపతి ఉన్న గ్రహాల్లో రాశుల్లో జన్మించిన వారు ఆ ప్రాంతంలోకి వెళ్తే ప్రమాదపు హెచ్చరికగా ఉంది. తదుపరి మెదక్ డిస్ట్రిక్ట్లో జూన్ 7వ తారీఖున వాహన ప్రమాదాలు కనిపిస్తున్నాయి. దీని రీత్యా ఏ రాశుల వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా చూసుకున్నట్లయితే మేష రాశి వారు, అలాగే సింహరాశి వారు, తదుపరి తులారాశి వారు, తర్వాత వృశ్చిక రాశి వారు మరియు కుంభరాశి వారు మెదక్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా ఆవేళన పని ఉంటే వాయిదా వేసుకోవడం తప్ప జూన్ 7వ తారీఖున కంపల్సరీ నేను చెప్పానని కాదు. ఇదేమి నేను శాసించడం లేదు. అక్కడ శాస్త్రరీత్యా ఆలోచింపజేసి ఈ లగ్నాలతో కొన్ని ద్వాదశ భావాల్లో ఏ ప్రాంతంలో ఏ ప్రమాదకుల హెచ్చరిక అని చెప్పడం జరుగుతుంది. తదుపరి 9వ తారీఖున సూర్యాపేట కరీంనగర్లో ఒక లారీ మరో 2 వ్యానులను కొట్టేసి కొంతమంది జన నష్టం అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 9వ తారీఖున చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ రాశుల వాళ్ళకి ప్రమాదపు హెచ్చరిక ప్రధానంగా జూన్ 9వ తారీఖున సూర్యాపేట కరీంనగర్లో లారీ ప్రమాదంలో ఒక 2 వ్యానుల్ని ఆటోమేటికల్ ఢీకొని కొంచెం దూరంగా వెళ్ళిపోయి ఆస్కారాలు, దాంట్లోంచి ఒక 16-17 మంది జన నష్టం వాటి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా మిథున రాశి వాళ్ళు ఒకళ్ళు, తులారాశి వాళ్ళు ఒకళ్ళు, ధనుసు రాశి వాళ్ళు ఒకళ్ళు, మకర రాశి వారు ఒకరు, మీన రాశి వాళ్ళు ఒకళ్ళు. ఆ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ఆ వేళ వెళ్ళకుండా వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి 10వ తారీఖు జూన్ 10వ తారీఖు 2026 నిజామాబాద్ అనే ఏరియాలో వాహన ప్రమాదములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని మింజువలే చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా ఈ నిజామాబాద్ జూన్ 10వ తారీఖున వాహన ప్రమాదాలు ఏ రాశి వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వెళ్ళకూడదు అన్న రాశులు మాత్రమే చెప్తున్నామండి ఇక్కడ. ఏ రాశులు వెళ్ళవాలి ప్రధానంగా మేషరాశి వారికి ఏం నడిచిన ప్రభావం ఉండడం వల్ల మేషరాశి వారు, తదుపరి సింహరాశి వారు, తర్వాత మకర రాశి వారికి ధనస్థానంలో రాహువు, అష్టమంలో కేతువు ఉన్న కారణంగా వారు, తదుపరి మీనరాశి వారు. ఈ 4 రాశులు మాత్రమే చెప్పడం జరిగింది. ఈ 4 రాశి వాళ్ళు జూన్ 10వ తారీఖున ఆ యొక్క నిజామాబాద్ ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడానికి ఆస్కారాలు చేసుకున్నట్లయితే జీవితం అంతా సస్యశ్యామలంగా హాయిగా ఆనందంగా యోగనంతమైన జీవితాన్ని అనుభవిస్తారండి. ఇది మనం ఈ జ్యేష్ఠ మాసంలో జరిగి ప్రమాదములు వాటి నుంచి అలా బయటపడాలి అన్న విషయం గురించి మీకు విశ్లేషించడం జరిగింది. అవును గురుగారు, అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ ప్రమాదాలు గురుగారు చెప్పినట్లు ఆ రాశి వాళ్ళు ఆ పలానా దినాన అయితే పోస్ట్ పోన్ చేసుకోవటం నయమని చెప్పి గురుగారు తెలియజేస్తున్నారు. ఇది కేవలం మేము ఇస్తున్న ఒక సూచన అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.